హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే మరొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఏంటి శారీ చూపిస్తున్నాను, జ్యువెలరీ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇదైతే సండే వ్లాగ్. సండే రోజు అయితే ఒక ఫంక్షన్ ఉండే మాకు, అంటే శారీ ఫంక్షన్ ఉండే. చాలా బిజీ సండే అని చెప్పొచ్చు. ఆ రోజు ఆ ఫంక్షన్ కోసం అని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. శారీ, జ్యువెలరీ, బ్యాంగిల్స్ అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. అయితే ఫుల్ బిజీగా అయితే సండే రోజు అయితే గడిచిందనమాట. ఒక్కొక్కసారి వస్తే అన్నీ ఒకేసారి వస్తూ ఉంటాయి, స్పెషల్ అకేషన్స్ అనుకుంటూ ఉంటాం కదా. నాకైతే అలాగే జరిగిందనమాట. నిన్న సండే అయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫంక్షన్ హడావిడిలో ఉన్నాము. అంటే ఈవినింగ్ వచ్చే వరకల్లా లేట్ అయిందిలేండి. ఏమేం ప్రోగ్రామ్స్ ఉండే ఆ రోజు ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా సండే రోజు మేమున్న ఏరియాలో జాతర ఉంటుంది, బాలయేసు పుణ్యక్షేత్రం ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ అక్కడ ఊరు పండుగ అని చేస్తారు. ఫీస్ట్, చర్చ్ ఫీస్ట్ అనేది చేస్తారనమాట. ఆ రోజు అది పెద్ద పండుగ. ఎవ్రీ ఇయర్ మేము అక్కడికి వెళ్తాము. ఆ పండుగ ఉంది, ప్లస్ మాకు శారీ ఫంక్షన్ ఉంది. మా చుట్టాలది, మాకు చాలా క్లోజ్ అనమాట, మా రిలేటివ్స్ వాళ్ళది శారీ ఫంక్షన్ ఉండే. ఇంకా ఊరి పండుగ ఉండే అదే రోజు వాడక్క ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. తను శారీ బిజినెస్ చేస్తారు కదా. ఇంకా మేమున్న ఏరియాలోనే ఫంక్షన్ హాల్లో ఒక ఎగ్జిబిషన్ ఉండే. ఇంకా ఎగ్జిబిషన్ కూడా అటెండ్ అవ్వాలి. ఈ విధంగా అయితే 3 ప్రోగ్రామ్స్ అయితే అటెండ్ అయ్యాను. 3 ప్రోగ్రామ్స్కి చాలా బిజీగా డే అయితే స్పెండ్ అయిందనమాట. మా డే ఎలా గడిచింది, నేను డే ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది వీడియో అయితే తీశాను. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా రెడీ అయ్యి స్టెప్ బై స్టెప్ ఆ రోజు యాక్టివిటీస్ అన్నీ, అంటే ఆ రోజు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ పార్టిసిపేట్ చేయాలని ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. ఏది మిస్ చేసుకోకుండా అంతా కవర్ చేయాలి అనుకున్నాను. మార్నింగ్ ఇంకా బయలుదేరి మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఫంక్షన్ వచ్చేసి యాక్చువల్గా మా ఊర్లో ఉంటుంది. మా ఊరు వచ్చేసి యాచారం ముగ్గులొంప అనమాట. అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. మా ఊరికి ఎప్పుడు వెళ్ళినా కానీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. ఇది ఫంక్షన్ హాలు, SVR ఫంక్షన్ హాల్ అనమాట. ఇంకా లోపల శారీ ఫంక్షన్ అదంతా చూసుకొని మళ్ళీ మా ఊర్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో వచ్చేసి ఇది మా ప్లాట్ అనమాట. ఊర్లో మా స్థలం అండి. అయితే అక్కడ ఇల్లు కట్టాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము, కానీ కుదరడం లేదు. చూడాలి, భగవంతుడు ఎప్పుడు కనికరిస్తాడో. ఆయన టైం ఇచ్చినప్పుడు, ఆయన అవకాశం ఇచ్చినప్పుడు కట్టుకోవాలి. పరిస్థితులన్నీ కలిసి రావాలని చూస్తూ ఉన్నాము. ఆ ఊర్లో ఇల్లు కట్టాలని ప్లాన్ ఉంది. ఇదైతే ప్లాట్ అనమాట. ఇదంతా మీకు చూపిస్తుందంతా కూడా, ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా మా ప్లాట్ అనమాట. అందులో హాఫ్ ఉంటుంది, ఇంకొక హాఫ్ వేరే మా అత్తయ్య వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళది. ఇంకంతా సపరేట్ చేసుకొని కట్టుకోవాల్సి ఉంటుంది. చాలా ఇయర్స్ అయిపోయింది కదండి. ఎక్కువ శాతం ఇక్కడ సిటీలో ఉండి ఇంకా ఊరికి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా అలా ఉందన్నమాట. కట్టాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ఆలోచన అయితే ఉంది. చూస్తాం, త్వరలో ఊర్లో ఇల్లు కట్టి అలా ఏమైనా ఉంటే షేర్ చేస్తానులేండి మీతోటి. ఇలాగైతే చూస్తూ ఉన్నాను. పిల్లలకు కూడా చూపించానమాట. ఫస్ట్ టైం ఊర్లోకి వచ్చారు పిల్లలు, వాళ్ళకు కూడా చూపించాను. ఇది మన ప్లాట్ నాన్న ఇలా ఉంది అని. అక్కడ అలాగ టైం స్పెండ్ చేసి ఇంకా మాకు ఇబ్రహీంపట్నం దగ్గర చెరువు ఉంటుంది, ఉప్పరగూడెం దగ్గర. ఇంకా చెరువు దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంకా మమ్మీ అక్కడికి వెళ్దామని పిల్లలు అడిగారు. ఇంకా వాళ్ళ డాడీ ఇక సరేలే అని చెప్పి తీసుకెళ్లారనమాట. ఇంకా అంతా చూస్తూ ఉన్నారు. ఇంకా సరదాగా వాటర్లో కొద్దిసేపు ఆడుకున్నారు. నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఇలాంటి సిచ్యువేషన్స్. మంచిగా ఉండే వెదరు చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా. చాలా షూట్స్ కూడా అవుతూ ఉంటాయి ఇక్కడ. డిస్టర్బెన్స్ కానివ్వండి ఎలాంటివి ఏమి ఉండదు. చాలా విశాలంగా ప్లేస్ కూడా బాగుంటుంది. ఇంకా కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా పిల్లలు, మేము అందరం కూడా కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాము. సండే కావడం వల్ల, వీకెండ్ అంటే సండే అవ్వడం వల్ల చాలామంది వచ్చారు, ఫ్యామిలీస్ కూడా. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు, వీడియోస్, ఫొటోస్ కవర్ చేసుకుంటున్నారు. ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు మీకు చూపిస్తున్నది నైట్ అయిపోయిందండి, 7 o'clock అనుకుంటా. ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను. ఇందాక చెప్పాను కదా ఎగ్జిబిషన్ ఉంది. మనకు ఎగ్జిబిషన్లో శారీస్ తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఈ విధంగా అయితే ఉంది ఫంక్షన్ హాల్, రొక్కం సత్రెడ్డి ఫంక్షన్ హాల్ అండి. ఆల్మోస్ట్ ఎంజాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది లోకల్లో ఉన్న వాళ్ళే కాబట్టి తెలిసే ఉంటుంది. చాలామంది అయితే వచ్చారు, ఫుల్ క్రౌడ్ ఉంది. మేమైతే ఇంకా పిల్లలను తీసుకొని ఈవినింగ్ వెళ్ళిపోయాను.
వాహనకి ఎక్కడుంది ఏంటి అనేది వెతుకుతూ ఉన్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఇలాగ చూస్తూ ఉన్నాం షాప్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని. నేను స్వాతి వాళ్ళ పాప హాస్య, అక్షిత, మా పిల్లలిద్దరూ ఇలా వెళ్ళాము. బోర్డు చూసారు కదండి, ఇలా ఉంది ఆకర్షణ అంట. ఆకర్షణ ఎగ్జిబిషన్ అని ఉంది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. ఇలాగైతే ఫుల్ క్రౌడ్ అయితే మామూలుగా లేదు, చాలా క్రౌడ్ ఉంది. ఇవన్నీ పట్టు శారీస్ అన్నీ 20,000, 17,000, 15,000, 10,000 అబోవ్ ఉన్నాయి. చాలా బాగున్నాయి పట్టు శారీస్ అయితే. ఇంకా మనం కాస్ట్ అడిగి బార్గెనింగ్ చేస్తే ఇస్తుండొచ్చు, కానీ మేమేం అడగలేదు. ఇంకా షాపింగ్ చేయడానికి అయితే ఏం వెళ్ళలేదు, జస్ట్ చూద్దాము ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను కాబట్టి ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ డ్రెస్సెస్, కుర్తా సెట్స్ ఇవన్నీ బాగా నచ్చినాయండి. ఇంకా వానక షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక ఇలా ఉంది వానక షాపు, ఇలా ఆర్గనైజ్ చేసుకుంది చక్కగా, మంచిగానే ఉంది, మంచిగానే సేల్ అయినాయి అని చెప్పింది అనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కూడా. ఇంకా అక్కడ వానక చూసుకొని ఇక్కడ మిగతా షాప్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తున్నాం. మోస్ట్లీ అయితే శారీస్, డ్రెస్ మెటీరియల్స్, డ్రెస్సెస్ ఇలాగే ఉన్నాయన్నమాట. జ్యువెలరీ సెక్షన్ కూడా తక్కువగా ఉంది, అక్కడక్కడ ఉన్నాయి. ఫుడ్ సెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఫుడ్ సెక్షన్ నేను కవర్ చేయలేదు, ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పేసి. మళ్ళీ నేను జాతర దగ్గరికి వెళ్ళాలి, ఊరు పండుగ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట పిల్లలను తీసుకొని. ఇంక ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ శారీస్, జ్యువెలరీ ఇదంతా చూస్తూ ఉన్నాను. చాలా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రైజెస్ అనేవి టూ మచ్ కాస్ట్ ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి అనమాట. అంత అఫోర్డ్ చేయలేము అనిపించింది నాకైతే. పర్సనల్గా అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు చేయొచ్చు, కానీ నాకు ఎందుకో ప్రైజెస్ అయితే చాలా హై అనిపించినాయి. ఏం షాపింగ్ చేయాలన్నా చేయలేకపోయామన్నమాట. ఏమైనా తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ పర్సెస్ అంటండి, ఎవరో ఇద్దరు అమ్మాయిలు అమ్ముతూ ఉన్నారనమాట. హ్యాండ్మేడ్ కంబాక్సెస్, హ్యాండ్మేడ్ పర్సెస్ ఇవన్నీ హ్యాండ్తో చేసినవేనంట. ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇప్పుడు ఎంట్రన్స్లో ఇలా అయితే ఉంటుంది మెయిన్ గేట్. ఇక్కడ బాలయేస్ ఇలా మధ్యలో ఒక స్టాచ్యూ ఉంటుందన్నమాట. ఇలాగ లైటింగ్ అంతా పెట్టేసి ఫుల్ హడావిడి బాగుంది, చాలా పబ్లిక్ ఉన్నారు. అప్పుడు 8 o'clock అలా అయింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో. 8 o'clock కూడా ఫుల్ జనాలు. మోస్ట్లీ ఈవినింగ్ టైమే ఎక్కువ వస్తారు. ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు అయితే ఈవినింగ్ టైమే వస్తారు. ఇంకా కొంచెం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళైతే మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం అలా వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మీరు చూసే క్రౌడ్ అయితే ఇక్కడంతా మాకు నియర్ బై ఉన్న వాళ్ళే అనమాట. చాలా క్రౌడ్ ఉంది, చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఈసారి షాప్స్ కొంచెం ఎక్కువనే అనిపించినాయి నాకు, షాప్స్ బాగానే ఉన్నాయి అనమాట. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈవినింగ్ ఏం వెళ్తాంలే, ఫంక్షన్కి వెళ్ళొచ్చి కొంచెం టైర్డ్గా అనిపించింది, కానీ పిల్లలు మాత్రం అసలు ఊరుకోలేదనమాట. వెళ్ళాలి అని ఒకటే గొడవ పెట్టారు. ఇంకా సరే అని చెప్పేసి పిల్లలను తీసుకొని వెళ్ళాను, ఎందుకంటే 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి సరేలే ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి తీసుకువెళ్ళాను. ఇలా అయితే ఉందండి క్రౌడ్. అన్ని షాప్స్ చాలా ఉన్నాయి షాప్స్ కూడా. జనాలు కూడా ఫుల్, సెక్యూరిటీ కూడా చాలా ఉందండి. ఇయర్ నేను అబ్జర్వ్ చేశాను, ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళు కానివ్వండి, సిబ్బంది చాలామంది ఉన్నారు. ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. సెక్యూరిటీ లెవెల్స్ కూడా హై ఉన్నాయి. ఇలా ఉంటే మంచిగా అనిపిస్తుంటుంది. ఇలా క్రౌడ్లో జనాలు రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు కాబట్టి అందరినీ చూసుకోవాలి కాబట్టి ఇలా సెక్యూరిటీ పెంచడం అనేది మంచిగా అనిపించింది నాకు. ఇలాంటి సందర్భాల్లో పోలీస్ శాఖ వారిని అభినందించాల్సి ఉంటుందండి, ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ని మెయింటైన్ చేయడం, వాళ్ళ జాబ్ అనేది వాళ్ళు కరెక్ట్గా చేస్తూ ఉంటేనే కదండి మనం హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాగ టైం స్పెండ్ చేసి మన ఇంటికి మనం రిటర్న్ అవుతూ ఉంటాం. ఇలా అయితే కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేశారండి అక్కడ. ఇలా కొన్ని గేమ్స్, ఒక సైడ్ మొత్తం గేమ్స్ ఉన్నాయి, ఇంకొక సైడ్ మొత్తం ఇలా షాప్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా మళ్ళీ మేము చర్చిలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు మేము ఇలా మెయిన్ గేట్ నుంచి వెళ్తున్నాం కదా, రైట్ సైడ్ మాకు స్కూల్ ఉంటుందండి, నేను చదువుకున్న స్కూల్ అనమాట. ఇంకా వీడియో ఏం తీయలేదండి, ఎందుకంటే ఎక్కువ చీకటిగా ఉంది, సరిగ్గా కనపడట్లేదని చెప్పేసి. ఇంకా డైరెక్ట్ చర్చిలోకి వెళ్ళిపోతున్నాం. చర్చ్, హాస్పిటల్, స్కూల్ 3 ఒకే ప్లేస్లో ఉంటాయి. ఇక్కడ ఈ లైటింగ్ చూసి చాలా బాగా అనిపించింది. ఇలా బాలయేసు పుణ్యక్షేత్రం, ఇలా నైట్ టైం వ్యూ అయితే చాలా బాగా అనిపించింది, మంచిగా ఉండే. ఇంకా లోపలికి చర్చిలోకి అయితే వెళ్తున్నాము, చూపిస్తాను చూడండి. ఇలా బాలయేసు స్టాచ్యూ అయితే ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చర్చ్. ఎక్కువ ఈ చర్చ్లోనే మేము మా టైం అనేది స్పెండ్ చేసాము మా చైల్డ్హుడ్లో. ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తుకొస్తుంటాయి. స్కూల్ పక్కనే కదండి, పక్కనే స్కూలు. ఇంటర్వెల్లో, లంచ్ టైంలో అలా బ్రేక్ ఉన్నప్పుడల్లా చర్చ్ దగ్గరికి వెళ్ళడం, ఆడుకోవడం, కొద్దిసేపు కూర్చోవడం, ఇలాగంతా టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే చర్చ్లోనే ఉండేవాళ్ళం అనమాట. చాలా మతాలకు అతీతంగా అన్ని మతాల వాళ్ళు వస్తారండి ఈ పండగ అప్పుడైతే. అందరూ వస్తారు, తేడాలు అలా ఏముండవు. మేమున్న ఏరియాలో అయితే మ్యాక్సిమం అన్ని మతాల వాళ్ళు వస్తారు.
వచ్చి మంచిగా చర్చిని దర్శించుకుంటారు. పుణ్యక్షేత్రం కదండి, దర్శించుకుంటారు. బయట షాప్స్లో షాపింగ్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా అయితే ఫ్యామిలీస్ టైం స్పెండ్ చేస్తారనమాట. మేము కూడా ఇంకా ఇలా వచ్చి కూర్చొని లోపల కొద్దిసేపు ప్రేయర్ చేసుకున్నాము. మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే కూడా ఇక్కడికి వచ్చి మనం ప్రేయర్ చేసుకుంటే కంపల్సరీగా జరుగుతాయండి. నాకు కూడా చాలా జరిగినాయి. చాలా సిచ్యువేషన్స్ అనేవి నేను చాలా చూశానన్నమాట. ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా పిల్లలు ఏవో షాపింగ్ చేసుకుంటాం మమ్మీ, షాపింగ్ ఐటమ్స్, మన మేకప్ ఐటమ్స్ అన్నారు. సరే చేసుకోండి మీకు నచ్చినామని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు అవి ఇవి చూపిస్తున్నారు. ఇంకా తీసుకున్నారులేండి. ఏం తీసుకున్నారు ఏంటి అనేది ఇంకా లాస్ట్లో చూపిస్తాను. ఇలా అయితే షాపింగ్ చేశారు. ఇంకా పిల్లలు పెద్దగా అయిపోతుంటే ఇంకా మనం కొనడానికి మనం కొనిస్తే వాళ్ళు నచ్చరు. వాళ్ళు నచ్చింది కొనిస్తేనే వాళ్ళు ఇష్టపడతారు అనమాట. అలా అయిపోయిందనమాట. మనమేనా అంతే కదండి. చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తే మనమే కొనుక్కునే వాళ్ళం కదా. అలా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళకి నచ్చిన ఏదో వాళ్ళు తీసుకున్నారు. పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదులేండి. ఇవైతే షాపింగ్ చేశాను. ఫంక్షన్ దగ్గర అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదండి. ఎందుకంటే ఈ మధ్యన ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తుంటే ఎంజాయ్ అనేది ఫంక్షన్స్ని ఎంజాయ్ చేయడం లేదనమాట. అందుకని చెప్పేసి ఫంక్షన్స్లో ఎక్కువగా వీడియోస్ తీయొద్దని అనుకుంటున్నాను. ఇలాగ జనరల్గా వీడియోస్ తీసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. వీడియోస్ తీస్తుంటే ఎవరేమనుకుంటారో అన్న టెన్షను, ఇంకెందుకులే ఇదంతా ప్రతిదీ కవర్ చేయడము, ఆ వీడియో తీయడము, ఇంకా అందులోనే అయిపోతుంది. కానీ ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఆ ఎంజాయ్ చేయడం అలాంటిది ఏం లేదు. అదైతే నేను ఫీల్ అయ్యాను పర్సనల్గా. ఎందుకు మనకు తోచినట్లు మన కంటెంట్ ఉన్నట్లుగా మనం చేసుకుందాం. ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా వీడియోస్ అనేది హైలైట్ చేయొద్దు. మ్యాక్సిమం ఎంత వీలైతే అంతే కవర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను. ఇవైతే షాపింగ్ చేశానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నవైతే షాపింగ్ చేశాను. ఏవో కొన్ని మేకప్ ప్రోడక్ట్స్, కొన్ని చైన్స్, కప్స్ ఇలా అయితే తీసుకున్నాను అనమాట. ఈ లిప్స్టిక్స్ పిల్లలు తీసుకున్నారు. నేనైతే కప్పులు ఒకటే సెలెక్ట్ తీసుకున్నాను. కప్పులు ఆల్రెడీ తెచ్చారు కదా, మళ్ళీ ఎందుకంటే మేము రోజు హాట్ వాటర్ తాగుతున్నామండి, నేను మా హస్బెండ్. అందుకని కొంచెం బిగ్ సైజ్ కప్పులు అయితే తీసుకొచ్చాను ఇద్దరికి. ఇంకా నార్మల్గా అయితే చిన్నవి టీ కప్స్ తెచ్చానమాట. ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళకి యూజ్ చేయడానికి ఉంటుందని ఇంకా కొన్ని తినే ఐటమ్స్ ఇవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలా అయితే నేను సండే రోజున నా డే అనేది గడిచిందనమాట. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.